Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Registered Circle, Ashok Nagar Experts, Hyderabad. సో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాయబోయేవాళ్ళు ఈ 2025లో మెయిన్స్ 2026లో మెయిన్స్ రాయబోయే మీ ఆన్సర్ ఎలా ఉంది? అసలు మీరు రాసేది కరెక్టేనా? మీ ఆన్సర్ ఎలా ఉండాలి? ఏ పాయింట్స్ ఉండాలి? వ్యాలిడ్ పాయింట్స్ ఏంటి? అది ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ ఎలా ఉండాలి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆన్సర్ ఎలా ఉండాలి? ఇవన్నీ మీకు తెలుసుకోవాలి అంటే అసలు మీరు రాసేది కరెక్టేనా? సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో మనం ఏం రాయాలో తెలిసి ఉండాలి. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, మనం ఏం రాయాలి ఉన్నటువంటి మనకి క్వశ్చన్ దాదాపుగా మనకి 2-3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్లో మనం ఏది రాస్తున్నాం, ఏది కరెక్ట్గా రాస్తున్నాం, ఏం రాయాలి అనేది మీకు తెలియాలంటే మీకు ఈ సివిల్స్ మెయిన్స్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి పంపించాం. ఈ వర్డ్స్లో 20 మార్క్స్. జిఎస్ మెయిన్స్లో మీరు ఆన్సర్ రాసి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫస్ట్ నెంబర్ 9550718884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అవి కరెక్షన్ చేసి మీకు పంపిస్తాను. ఎట్లానో మీరు చూడొచ్చు అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి ఇండియన్ హిస్టరీకి సంబంధించి. సో చూడండి, ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ సొసైటీ విత్ రిఫరెన్స్ టు లిటరసీ అండ్ ఎపిగ్రఫిక్ సోర్సెస్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి, వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్లో లిటరసీ అండ్ ఎపిగ్రఫిక్ సోర్సెస్ ఏంటి అనేది ఈ క్వశ్చన్. సెకండ్ వన్ ఈస్ ఎవాల్యుయేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోలాస్ అడ్మినిస్ట్రేషన్ in the context of local self-government. Significance of solar administration in the context of local self-government అనేది క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్కి మీరు 250 వర్డ్స్లో రాసి నాకు ఆన్సర్ సెండ్ చేయండి, వాట్సాప్ చేయండి, స్కాన్ చేసి వాట్సాప్ చేయండి. నేను మీకు ఆన్సర్ కరెక్షన్ చేసి మీరు ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఎలా రాశారు అనేది నేను మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.